మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎమ్మెల్యే, ఎంపీ పదవుల కంటే ప్రజాసేవే ముఖ్యమని తేల్చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ తర్వాత కొనతాల ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే కొనతాల జనసేనలో చేరారు. అనకాపల్లి ఎంపీ సీటు ఆశించినట్లు ప్రచారం జరిగింది. అయితే అనకాపల్లి నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా నాగబాబు పోటీ చేస్తారని తెలియడంతో కొనతాల అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. విశాఖ వచ్చిన జనసేన పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కొనతాల ఇంటికి వెళ్లి సమావేశమయ్యారు. ఇద్దరు నేతలు ఏకాంతంగా సమావేశమయ్యారు. ఆ సమావేశంలోనే ఏం జరిగిందో ఏమో బయటకు రాలేదు. కానీ గాజువాక దయాల్ నగర్ కొండపైన ఉన్న కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన ఆయన అక్కడ చేసిన తాజా కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. సాగు తాగునీటి ప్రాజెక్టుల అమల్లో ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉందన్నారు కొనతాల. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసమే తాను తొలి నుంచి పోరాటం చేస్తున్నానని, అతి అమలైతే యువతకు ఉద్యోగాల అవకాశాలు మెరుగుపడతాయని, కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతాయని తెలిపారు. అభివృద్ధి సాధించాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి, కొత్త పరిశ్రమలు రావాలి, మీకు స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కానీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ ఇటువంటివన్నీ కూడా అయినప్పుడు అటు రైతులకి, కార్మికులకి, యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. గోదావరి జలసాధన సమితి ద్వారా మీరు పోరాటం చేశారు. ప్రాజెక్టులు ఇప్పటికీ దురదృష్టం, అది ఇప్పటివరకు కాలేదు. గతంలో అయితే 2,000 కోట్ల రూపాయలు 2018లో మంజూరు చేయడం, అప్పుడు శంకుస్థాపన మళ్ళీ రెండోసారి చేయడం అన్నీ జరిగాయి. కానీ ఏ కారణాలు మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎమ్మెల్యే, ఎంపీ పదవుల కంటే ప్రజాసేవే ముఖ్యమని తేల్చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ తర్వాత కొనతాల ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలే కొనతాల జనసేనలో చేరారు. అనకాపల్లి ఎంపీ సీటు ఆశించినట్లుగా ప్రచారం సాగింది. అయితే అనకాపల్లి నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా నాగబాబు పోటీ చేస్తారని తెలియడంతో కొనతాల అంటీ ముట్టనట్లుగా వ్యవహరించారు. విశాఖ వచ్చిన జనసేన పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కొనతాల ఇంటికి వెళ్లి సమావేశమయ్యారు. ఇద్దరు నేతలు ఏకాంతంగా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఏం జరిగిందో ఏమో బయటకు రాలేదు. కానీ గాజువాక దయాల్ నగర్ కొండపై ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన ఆయన అక్కడ చేసిన తాజా కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. అనకాపల్లిలో నాగబాబు పర్యటన అనంతరం కాస్త మౌనం ఉన్నటువంటి కొనతాల రామకృష్ణ ఇవాళ మౌనం వీడారని చెప్పొచ్చు. ఎందుకంటే అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేయాలనుకున్నటువంటి కొనతాల పార్టీలో జనసేన పార్టీలు చేరారు. అనంతరం కొద్ది కాలంలోనే నాగబాబు అనకాపల్లి జిల్లాలో విస్తృతమైన పర్యటన చేయటం, ఈయన కూడా పాల్గొనకపోవడం అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. దానికి ప్రధాన కారణం నాగబాబుని అక్కడ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టబోతున్నారు అనకాపల్లి అని తెలుసుకున్నటువంటి కొనతాల రామకృష్ణ కాస్త చినుకు వహించారని చెప్పు. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం విశాఖ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ నేరుగా కొనతాల ఇంటికి వెళ్ళి ఆయనతో భేటీ అయిన అనంతరం ఆయన కూడా మొత్తం జరిగిన పరిస్థితులు ఏంటో మొత్తం వివరించడంతో ఆయన కూడా కొనతాల కూడా తిరుగు వీడని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇవాళ గాజువాక దయాల్ నగర్ లో కొండపై ఉన్నటువంటి కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవానికి హాజరైనటువంటి కొనతాల చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తనకి ఎంపీ, ఎమ్మెల్యే కంటే ప్రజాసేవ చేయటమే ఇంపార్టెంట్ అని చెప్పారు. అంతేకాకుండా చాలా కాలంగా కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రాజెక్టుల కోసం తాను పోరాడుతానని కూడా చెప్పడం జరిగింది. సాగునీటి, తాగునీటి ప్రాజెక్టుల అమల్లో ఉత్తరాంధ్ర బాగా వెనకబడిపోయింది. ప్రభుత్వం ఎటువంటి సహకారం చేయట్లేదు, ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఉందని కూడా ఆయన ఆవేదన జరిగింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసం అయితే తాను తొలి నుంచి కూడా పోరాటం చేస్తున్నాను, అది ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇప్పటివరకు కూడా పూర్తి కాలేదని చెప్పడం జరిగింది. ఇది అమలైతే యువతకి ఉద్యోగ అవకాశాలు అయితే, కొత్త పరిశ్రమకి ఏర్పడే అవకాశం. ఎందుకంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వస్తే వెనకబడినటువంటి ఉత్తరాంధ్రలో మొత్తం జలం వస్తే మొత్తం కూడా ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, చాలా మేలు జరుగుతుందని చాలా కాలంగా ఆయన పోరాటం కూడా చేస్తున్నారు. అదే విషయాన్ని ఇవాళ గట్టిగా చెప్పడం జరిగింది. అంతేవిధంగా అటు పోలవరం అయితే, ఇటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాలు అయితే ఎటువంటి అభివృద్ధి చెందలేదని కూడా ఆయన పరోక్షంగా జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తడం జరిగింది. గతంలో 2018లో 2,000 కోట్లతో పనులు శంకుస్థాపన చేసినప్పుడు కూడా ఇది ఎందుకు ఆగిపోయిందో కూడా ఎవరికి అర్థం కావట్లేదని చెప్తున్నారు. నిధులు లేని వల్ల ఆగిపోయిందని కూడా తెలుస్తుంది. ప్రాజెక్టు పూర్తి అయితే విశాఖలో పరిశ్రమకు నీటి ఎద్దడి లేకుండా ఉండేదని కూడా
ఆయన 8 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేదని, అందువల్ల తామంతా కూడా ఉద్యమాలు చేసామని కూడా చెప్పడం జరిగింది. 2004లో గోదావరి ఎత్తిపోతల పథకం ద్వారా 5 టీఎంసీల నీటిని కూడా తీసుకొచ్చామని, ఆ తర్వాత ఒక్క నీటి బొట్టు కూడా రాలేదని ఆయన ఎద్దేవా చేసే పరిస్థితి కనిపించింది. ప్రధానంగా ఈ ప్రాజెక్టుల విషయంలో అయితేనే, లేకపోతే ఆయన చేసిన పోరాటం విషయంలో అయితేనే ఇప్పుడున్నట్టు ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే భావన వచ్చే విధంగా ఆయన మాట్లాడారు. అంతేకాకుండా నాగబాబుకి ఎంపీ టికెట్ అనే విషయంలో మొత్తం మీడియా, మీరు ఎమ్మెల్యేకి పోటీ చేస్తారు, ఎంపీకి పోటీ చేస్తారంటే ఆయన ప్రజాసేవ చేయడం ముఖ్యమని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆయన సర్ది చెప్పారని చెప్పొచ్చు. ఇందుకే ఇప్పటికే నాగబాబు పోటీకి సిద్ధమైపోయింది, మొత్తం కూడా రంగం సిద్ధమైంది. అనకాపల్లి పార్లమెంట్ నుంచి అయితే సిద్ధం చేస్తున్నారు. మరి ఈయన ఎంపీకి చేస్తారు, ఎమ్మెల్యేకి చేస్తారంటే ఆయన అయితే ఏమి చెప్పే పరిస్థితి కనిపించట్లేదు. మొత్తానికి పవన్ కళ్యాణ్ అయితే చెప్పిన విషయాన్ని ఆయన అంగీకరించినట్టుగా తెలుస్తుంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ వాసు.